ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మీకు నా ప్రేమ వందనములు. దేవుని కొలతలేని కృపచేత మీరు క్షేమమని నమ్ముచున్నాను. మన ప్రభు దయాళుడు. ప్రియులారా, ఆయన ఏది చేసినప్పటికీ మీ కొరకు మేలైనదే ప్రభు చేయగలడు. గడచిన దినములన్నయూ కనుపాపవలే కాచిన దేవుడు కదా. ఈ దినమందు చూడండి, ఆయన మీతో కూడా ఉండి చెయ్యబోవు కార్యం మీ కన్నులకు ఆశ్చర్యముగా కనబడబోతుంది. పరిశుద్ధాత్మునితో అనుదినము ప్రయాణము చేస్తున్నాము కదా. ఈ దినం పరిశుద్ధాత్ముడు మీకేం చెప్పాలనుకుంటున్నాడని ప్రభు యొక్క వాక్యములో నుంచి మనము తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనము. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందంతయు దండుపాలెము కొట్టుకొని పోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. ఆ రోజు గిద్యోని చెప్పాడు, యెహోవా ఖడ్గము అది గిద్యోను ఖడ్గమని చెప్పేటప్పుడు మీరందరూ మీ యొక్క బాణలను కుండలను పగలగొట్టాలి అని చెప్పాడు. ఆ కుండలను పగలగొట్టినప్పుడు 300 మంది యొక్క ఆ యొక్క బూరలు బహిరంగముగా కనబడ్డాయి. ఆ యొక్క నిప్పులు అంతవరకు బాణలో ఉన్నాయి. ఇప్పుడు బాణ ఆ కుండ పగిలి బయట ప్రకాశిస్తున్నాయి. ఇదే సమయమున ఇక్కడ ఒక వచనమును నేను మీకు చూపించాలి. మీ కన్నులు అందముగా తెరవబడతాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను మా బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఎండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు, అదే అభిషేకం. కొన్ని సందర్భాలలో మన హృదయము నలిగిపోతున్నది, కృంగిపోతున్నది పోరాట సమస్యలను బట్టి. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆ సమయంలో మీరు హృదయమును కుమ్మరించి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించేటప్పుడు మీలో ఉన్న ఆ శక్తి అది సాధారణమైన శక్తి కాదు. అన్య దురాత్మలు మీకు విరోధముగా పోరాడుతున్న విరోధపు శక్తులు, అవి గడగడలాడి వణికి పారిపోయేలాగు చేసే శక్తి అది పరిశుద్ధాత్ముని శక్తి. అదే ఆ రోజు జరిగింది. ఆ రోజు బూరలు ఊది కుండలను పగలగొట్టినప్పుడు వారంతా చెల్లాచెదరై శత్రువులు పారిపోతున్నారు. మీకు విరోధముగా లేచుచున్న ఏ పోరాటమైనప్పటికీ శత్రువులు చెల్లా చెదరైపోయేది మీరు ఈరోజు చూడగలరు. నమ్ముతారా? ఆయన వాక్యమే మనకు ఆహారం, మీకు ఆహారం. ఇది ప్రవచన వాక్కుగా ప్రభువు మీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు నామములో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసు నామములో అభిషేకము ద్వారానే అయ్యా మాకు విడుదల, అభిషేకము ద్వారానే మాకు జయం, అభిషేకము ద్వారానే ప్రభువా మేము విజయము పొందుకోగలము. ఈ దినమంతా మీ బిడ్డలు విజయవంతులనుగా కాపాడండి. ప్రాణాత్మ శరీరములో, ఆర్థికములో, వ్యక్తిగత జీవితములో ఒక విజయపు దినముగా ఈ దినం ముగించబడాలయ్యా. ఈ ప్రార్థనకు ప్రభువా మీరు జవాబిచ్చినందుకు కోట్ల స్తోత్రములు. ఇంటి వారందరి మీద మీ కృప ఉంచండి. దైవిక సమాధానం బిడ్డలను ఆవరింప చెయ్యండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నిజంగా ప్రభు మీకు విజయవంతమైన జీవితమునిస్తాడు. ప్రభువుకు స్తోత్రం. మరచిపోకుండా మీకు తెలిసిన మీ స్నేహితులకు, మీ కుటుంబీకులకు షేర్ చేయండి. ప్రభు నామం మీ ద్వారా మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.